ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈరోజు మేతి పరోటా చాలా సాఫ్ట్గా పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మెంతికూర అనగానే చేదొచ్చేస్తుంది, తినడానికి కూడా అంతలా బాగుండదు అనుకుంటారు. అలా ఏం కాదండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పరోటా అనేది చాలా సాఫ్ట్గా పొరలుగా వస్తుంది. వారానికి ఒకసారైనా సరే మెంతికూర తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు వరకు మెంతికూర అనేది తీసుకుంటున్నాను. 3/4 కప్పు వరకు పెరుగు, సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మెంతికూర అనేది కాడలతో వేయకూడదండి, ఆకులు ఒకటే తీసుకొని వేసుకోవాలి. అలా అయితే పరోటా అనేది చేదు రాదు. అలాగే పెరుగు కూడా బాగా చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది స్టార్టింగ్లోనే ఎక్కువగా వేయకూడదండి, అలా వేసినట్లయితే మొత్తం అంతా కూడా పల్చగా అయిపోతుంది. ఇక్కడ నాకు ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది సరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. పిండి అనేది ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. ఒక అరగంట తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇక్కడ చూపించిన విధంగా కొంచెంగా పిండిని తీసుకోవాలి. పరోటా అనేది కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఒక మీడియం సైజు వరకు పిండిని తీసుకున్నాను. మరీ చిన్నగా అయినా సరే బాగుండదు. కొద్దిగా పొడిపిండి యాడ్ చేస్తూ ఇక్కడ చూపించిన విధంగా చపాతీ అనేది చేసుకోవాలి. ఇలా కొంచెం చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టడం వల్ల పొరలుగా వస్తుంది పరోటా అనేది. ఇప్పుడు మరొకసారి ఇక్కడ చూపించిన విధంగా పరోటా అనేది చేసుకోవాలి. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పరోటా అనేది ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వేగుతుంది. అంతేకాకుండా మరీ పల్చిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరోటా అనేది వేస్తున్నాను. 1 నిమిషం పాటు కాలిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అట్లకాడతో మరొక వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు నేను దీనిపై 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి తిప్పుతూ 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవటం వల్ల పరోటా అనేది పొరలుగా వస్తుంది. పిండి కలిపేటప్పుడు మసాలాలు అనేవి కొంచెం స్పైసీగా ఉండటం కోసం యాడ్ చేశానండి. మీరు కావాలంటే ఇష్టపడని వాళ్ళు అది స్కిప్ చేసి పరోటా అనేది చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. పరోటా కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచే కాల్చుకోవాలి. చూసారు కదా, పరోటా అనేది పొరలుగా ఎంత బాగా పొంగుతుందో. అలా అయితేనే లోపల వరకు కాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన మేతి పరోటా అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.